బిగ్ బాస్ సీజన్ 8లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే ఫ్యామిలీ వీక్ అంటే ఫుల్ ఎమోషన్స్, సెంటిమెంట్స్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పవచ్చు. ఈ ఎంటర్టైన్మెంట్తో పాటు ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ టాస్క్ కూడా పెట్టారు బిగ్ బాస్. ఇక చేసే వాళ్ళకేమో కానీ చూసే వాళ్ళకైతే మాత్రం ఓ లెవెల్లో ఉంది ఈ హౌస్ ఈ వారం. ఇక ఇప్పటి వరకు నబీల్, రోహిణి, యష్మి, నిఖిల్, అవినాష్ లా ఫ్యామిలీస్ అయితే వచ్చాయి. ఇక ఇవాళ జరగబోయే ఎపిసోడ్లో మనమందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొన్ని ఫ్యామిలీస్ అయితే రాబోతున్నాయి. మొదటగా ఇవాళ ఆవేశం స్టార్ పృథ్వీ వాళ్ళ మదర్ అయితే రాబోతున్నారు. ఇక పృథ్వీ మదర్ రాగానే అందరు కూడా ఒకే ఒక్క క్వశ్చన్ అడిగారు, అమ్మా మీరు ఎలాగ భరించారమ్మా ఈ పృథ్వీని, ఇంత షార్ట్ టెంపర్ అయితే ఎలా అంటూ అందరు కూడా ఫన్నీగా క్వశ్చన్స్ వేయగా, ఇక దానికి పృథ్వీ వాళ్ళ మదర్ అమ్మకి కొడుకు ఎలా ఉన్నా కొడుకే కదా అంటూ సెంటిమెంటల్ డైలాగ్ వేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అతని అగ్రెషన్ అంటే నాకు చాలా ఇష్టం అంటూ కూడా ఉంటుంది. ఇక దానికి అవినాష్ మాట్లాడుతూ సరిపోయారిద్దరు, ఆయనేమో అగ్రెషన్ ఈజ్ మై నేచర్, ఈమెకేమో పృథ్వీ అగ్రెషన్ అంటే చాలా ఇష్టమంట అంటూ అవినాష్ అయితే జోక్ చేస్తాడు. ఇక దాని తర్వాత అశ్వత్థామ గౌతమ్ బ్రదర్ అయితే వస్తాడు. ఇక రోహిణి గౌతమ్ని వాళ్ళ బ్రదర్ ముందు ఇమిటేట్ చేస్తూ ఇంట్లో ఏమైనా చిన్న గొడవ జరిగితే అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అంటూ చేసి చూపిస్తూ ఉంటుంది. ఇక దానికి గౌతమ్ బ్రదర్ నాకు గౌతమ్ కన్నా అశ్వత్థామ గౌతమ్ అంటేనే చాలా ఇష్టం అంటూ చెప్తాడు, అన్నను వెనకేసుకుంటూ వస్తూ. లాస్ట్లో ప్రేరణ కోసం తన పతియే ప్రత్యక్ష దైవమైన శ్రీపాద వస్తాడు. ఇక శ్రీపాద రాగానే ప్రేరణ మొహం చూడాలి, వెలిగిపోతూ ఉంటుంది 1000 వాట్స్ బల్బులాగా. ఇక ప్రేరణకి వాళ్ళ హస్బెండ్కి ఇంట్లో ఎలా గొడవ జరుగుతుంది అది చేసి చూపిస్తాడు అవినాష్. ఇక శ్రీపాద ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే ల్యాప్టాప్లో శ్రీపాద్ దగ్గరకు వచ్చి కాఫీ కావాలని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. ఆయన పట్టించుకోడు. ఇలా 1-2 సార్లు రిపీటెడ్గా అడిగిన ప్రేరణ హే విను అంటూ ఏ విధంగా అయితే నామినేషన్స్లో అంటుందో అదే విధంగా వాళ్ళ హస్బెండ్తో అంటుందని, దెబ్బకి వాళ్ళ హస్బెండ్ వర్క్ చేస్తున్న ల్యాప్టాప్ని మడిచేసి పక్కన పెట్టేసి ఆ కాఫీ తాగినట్టుగా ఈ విధంగా ప్రేరణ ఇంట్లో డామినేట్ చేస్తుందని వాళ్ళు చేసి చూపిస్తారు. ప్రేరణ హస్బెండ్ శ్రీపాద యాజ్ ఇట్ ఈజ్ సేమ్ భయ్యా అంటూ చెప్తాడు తన బాధని. అలా చాలా ఫన్నీగా ఇవాళ ఎపిసోడ్ అయితే నడవబోతుంది.